అమలాపురం ఎలా ఉంటుందో మీకు అందరూ చూపిస్తాను ఫ్రెండ్స్. నేను అమలాపురం వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విజయవాడ నుంచి వస్తున్నాను. ఈరోజు అమలాపురం పోతున్నా. ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు నేను ఎక్కడున్నానో మీకు చెప్తున్నా. రావులపాలెం కాడి నుంచి ఫ్రెండ్స్, మీరు చూశారు కాదు బోర్డు. రావులపాలెం కాడి నుంచి రైట్ సైడ్ కట్ అవుతుంది. ఫ్రంట్ పోతే రాజమండ్రి, వైజాగ్, అన్నవరం అన్ని ఊర్లు వస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎంటర్ అవుతానే గోదావరి బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ నుంచి రైట్ తిరుగుతున్నాం. అమలాపురం కోనసీమ జిల్లా. కోనసీమకి ముందు ఎంటర్ అవుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, బోర్డు కోనసీమ మీరే చదువుకోండి. ముఖద్వారం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి స్ట్రైట్గా అమలాపురం. ఇక్కడి నుంచి 30 కిలోమీటర్ ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ సైడ్ పెట్రోల్ బంక్ ఉందా ఫ్రెండ్స్, దాని ఫ్రంటే ఆర్కే హోటల్స్ టిఫిను చాలా ఫేమస్. ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు టైం లేదు, అందువల్ల ఆడ ఆపటం లేదు. మనం బయలుదేరుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి అమలాపురం నుంచి మనం 30 కిలోమీటర్ రావులపాలెం నుంచి. ఇప్పుడు రావులపాలెంలో నుంచి రైట్ తిరిగిన తర్వాత ఆర్చిలో నుంచి లోపలికి వెళ్ళిన మళ్ళీ నేరుగా స్ట్రైట్గా వస్తే డెడ్ అండ్లో రైట్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ ఫేమస్ ఏంటండి ఫ్రెండ్స్, అమలాపురం చాలా క్లైమేట్ చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందువల్లంటే అటుపక్క గోదావరి పాయ, ఇటుపక్క గోదావరి పాయ, ఎప్పుడు నీళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పోయే చోట్ల రోడ్డు పక్కనే గోదావరి కాలువ. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎప్పుడు వాటర్కి ఇక్కడ దిగులే ఉండదు, వాటర్కి కరువే ఉండదు. అంతగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ బట్టి అరటి చెట్లు, టెంకాయ చెట్లు పచ్చగా ఉంటాయి ఫ్రెండ్స్. క్లైమేట్ చాలా వాతావరణం అంత చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంటుందో చూస్తున్నాను. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఫస్ట్ వచ్చే ఊరే. ఏ ఊరు ఫ్రెండ్స్ తెలుసా మీకు? కొత్తపేట ఫ్రెండ్స్. కొత్తపేట మండలం అది. ఇప్పుడు మనం పోయే దోవలో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఎంత టేక్ ఇక్కడ మిల్లులు ఉంటాయి. అమలాపురం పోయే దావలో చాలా ఫేమస్. డబుల్ కేట్ మంచాలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది పోయే దావలో శనేశ్వరుడు గుడి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఆర్చి ఉంటుంది. ఆర్చి లైన్స్ లోపలికి వెళ్తే శనివారం వచ్చి ఇక్కడ చాలా ఊర్ల నుంచి వస్తారు ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశే కాదు, హైదరాబాదు, కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వస్తాడు. శనేశ్వర గుడి ఆంధ్రప్రదేశ్లో ఇదొకటే ఉండేది. తమిళనాడులో పాండిచేరి అవతల ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి భక్తులు మొక్కుకొని బట్టలు వదిలేసి వెళ్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు వస్తున్న ఊరు కొత్తపేట ఫ్రెండ్స్. ఇది మండలము. ఇది కొంచెం డెవలప్ అయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మొత్తం రోడ్లు గిడ్లు అంతా డెవలప్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంతకుముందు రోడ్లు చాలా అమలాపురం పోవాలంటే భయం వేసేది, అంతంత ఒండ్లు ఉండేది. ఇప్పుడు మొత్తం నీట్గా చేసేసారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇది కొత్తపేట ఫ్రెండ్స్. కొత్తపేట ఈ ఊరి పేరు. కొత్తపేట నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే అమలాపురం వస్తుంది ఫ్రెండ్స్. అమలాపురం మీకు ఎలా ఉంటుంది, అమలాపురం ఎంటర్ అయినప్పుడు టాంచి ఎలా ఉంటుంది ఏంది అని మీకు స్పష్టంగా చూపిస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూసే అమలాపురం వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇది అమలాపురం ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ అయినట్టు కానీ మీకు కంటిన్యూగా వీడియో చూపిస్తాను, మీరే చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నా ఫ్రెండ్స్, హీరో షోరూమ్ ఇక్కడ ఇంకా బాగా చాలా డెవలప్ అవునాయి, కార్ షోరూమ్లు అన్నీ. ఇది అమలాపురం ఎంటర్ అయిన వెంటనే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి.
మీరు క్లియర్గా చూడండి. రైట్ సైడ్లో చూస్తే రిలయన్స్ పెట్రోల్ బంకు. ఇక్కడ టేకు కొయ్యలు కానీ అవన్నీ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. పిల్లకాయలకి పేట్లు, ఆడవాళ్ళు చిన్న నెట్టెడు బండ్లు, కోడి బోన్లు అవన్నీ చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ పెనుములు, ఎనపవి చాలా చాలా రకాల వస్తువులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఫేమస్, అందరూ అమ్ముతారు. ఇక్కడ ఇప్పుడు మనం వచ్చేది అక్కడ పోయే ముందు బస్ స్టాండ్ ఫ్రెండ్స్. రైట్ సైడ్లో బస్ స్టాండు. ఇది ఇన్ గేట్ బస్ స్టాండ్ లోపలికి. అక్కడి నుంచి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ రావటమే రైట్ సైడ్ బస్ స్టాండు. ఇప్పుడు నేను చూపిస్తున్నది బస్ స్టాండ్ ఫ్రెండ్స్. లోపలికి ఉంటుంది. అదో బస్సు బస్ స్టాండ్లో నుంచి బయట వస్తుంది. అది ఇన్ గేట్. ఇది ఫ్రెండ్స్ ఇది ఇన్ గేట్, ఇది అవుటర్ గేటు. చూస్తున్నారు ఫ్రెండ్స్. అమలాపురంలో ఇంపార్టెంట్గా మీకు చూడాలా, అమలాపురం వచ్చినాము అనేది మీకు కావాలంటే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్, కల్సం. కల్సం అంటే ఏం తెలుసు ఫ్రెండ్స్? దీన్ని పెద్దగా విగ్రహం కల్సం. మనం చెంబులో టెంకాయ పెడతాం కదా ఫ్రెండ్స్, కల్సం అంటారు. అదే ఫ్రెండ్స్ చూడండి ఎలా వేస్తున్నారు. ఏఎంసి అని చాలా ఫేమస్. ఇది అమలాపురానికే ఒక కళ ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ అమలాపురం వచ్చినామో అని మనకు గుర్తుగా ఉండాలంటే అదే గుర్తుగా. కొంచెం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి కాకినాడ కానీ యానాం కానీ ఇక్కడి నుంచి కూడా పోతుంది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మనము నేరుగా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ గాంధీ విగ్రహం ఉంది కదా, రైట్ పోతే అల్లవరం రోడ్స్ ఫ్రెండ్స్. అక్కడ స్పీడ్స్ చాలా ఫేమస్. లెఫ్ట్లో పోతే కాకినాడ యానం. చూస్తున్నారా గాంధీ విగ్రహం ఫ్రెండ్స్. ఇది మంచి సర్కిలేను. ఇక్కడంతా మంచి టౌన్ ఫ్రెండ్స్. ఇది నేను టౌన్లో తీస్తున్నాను, మొత్తం మీకు క్లియర్గా తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది కొంచెం ఫ్రంట్ రావటం గడియారం మండపం లాగా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్పష్టంగా దొరికే ఆయిల్స్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. షాంపులు కానీ ఆయిల్ కానీ ఒళ్ళుల నొప్పులకి ఆయుర్వేదం సంబంధించినటివి అమ్ముతున్నారు. అక్కడనే గడియారం మండపంలో పెట్టి అమ్ముతున్నారు చూడండి ఫ్రెండ్స్. సిఎంఆర్ కనబడుతుంది కదా, చాలా పెద్ద ఫ్రెండ్స్. సిఎంఆర్ బ్రాండ్స్ చాలా దగ్గరలు ఉంటాయి. అలాగే అమలాపురంలో కూడా సిఎంఆర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు మనం పోయే రోడ్లో వైఎస్ఆర్ విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్. ఎమ్మెల్సీ ఎలక్షన్ కాబట్టి ఆ విగ్రహానికి ముసుగు వేస్తున్నారు, కనబడుతుంది కదా ఫ్రెండ్స్. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం అమలాపురాన్ని చూసారు ఎలాగ నిర్మించారో చూడండి ఫ్రెండ్స్. ఇంకోటి ఇక్కడ అమలాపురంలో కోనసీమ జిల్లా అనే కానీ దాన్ని అంబేద్కర్ జిల్లా పెట్టుంటారు, అంత ఫేమస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసేది కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఫ్రెండ్స్. చూస్తున్నారా, అల్లవరం బై రోడ్లో ఉంటుంది. చూడండి విగ్రహం ఎలా ఉందో, చాలా పెద్దది. మనకి టైం లేదు కాబట్టి దిగి చూపించలేకపోతున్నాను. ఈసారి వచ్చినప్పుడు మొత్తం క్లియర్గా నీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఓన్లీ టౌన్ ఎట్టుంటుంది, టౌన్ కాంచి పల్లెటూరుకు పోతే ఎలా ఉంటుంది చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం అల్లవరం రోడ్ పల్లెటూరు రోడ్ ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. అక్కడ సిపి యాచరీ చాలా యాచర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. వెంకట పద్మావతి, సాయి ఆక్వా, సాయి గణేశ, చాలా యాచర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ రొయ్యకి సంబంధించినటివి. ఇక్కడ నుంచి కాంప్లెక్స్. ఇక్కడ ఇంతకుముందు ఇప్పుడు రోడ్డు డెవలప్ చేశారు ఫ్రెండ్స్. ఇంతకుముందు ఆడ గుడి ఉంది, చిన్న టెంపుల్, దాన్ని తీసేసినట్టున్నారు, దర్గా టైప్లో ఉండింది. అది చూసి మేము గుర్తుపట్టేది అలాంటిది ఇప్పుడు తీసేశారు ఫ్రెండ్స్. రోడ్ హెల్ప్ చేసి ఆ గుడి ప్లేస్లో పెద్ద స్తంభం ఒకటి వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎక్కడ పోయినా ఫ్రెండ్స్ మనకు కనబడేదంతా టెంకాయ చెట్లు, అరటి చెట్లు, కొబ్బరి బాండ్ చాలా చీప్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇళ్ళకి టెంకాయ కొట్టుకునేటికి కానీ దేనికన్నా కావాలనే సరే చాలా చీపు. ఎటు చూసిన కొబ్బరి బాండ్ చెట్లు ఉంటాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్. మనం లోపల నుంచి తీస్తాం కాబట్టి మనకేం అర్థం కావట్లేదు, బండ్లు వస్తున్నాయి, కార్లో ఉన్నాం కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మీరు చూడండి ఎంత పచ్చగా చెట్లు, క్లైమేట్, అంత చల్లటి వాతావరణం ఫ్రెండ్స్. చుట్టూరు ఇటు రైట్ సైడ్లో చూసిన టెంకాయ చెట్లు,
లెఫ్ట్లో చూసినా టెంకాయ చెట్లు, అరటి చెట్లు తప్పక ఇంకేం కనబడదు ఫ్రెండ్స్. రోడ్డు చాలా బాగుంటుంది. క్లైమేట్ పోతుంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో పోయినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ చెట్లలోనే ఇల్లులు ఫ్రెండ్స్. మన సైడ్ అయితే చెట్లు ఉన్నాయని చెప్పి కొట్టేస్తాం కదా ఫ్రెండ్స్. వాస్తు ఏసానమ్మలో ఎయిట్ ఉండకూడదు, బోరు ఉండకూడదని చూస్తున్నాను ఫ్రెండ్స్. రైట్ సైడ్లో తిప్పినాయి చూడు టెంకాయ చెట్లు. దాంట్లోనే ఊరు, చెట్లలోనే ఊరు ఫ్రెండ్స్. అది తోపు కాదు, దాంట్లోనే ఊరు ఉంది. మీరు నీట్గా గమనించండి ఫ్రెండ్స్. ఇల్లులు కూడా ఉన్నాయి, కనబడుతున్నాయా? క్లియర్గా చూస్తున్నారు కదా ఇల్లులు. టెంకాయ తోపు అనుకుంటారు కానీ ఇల్లు అనుకోరు నైట్ టైం పోతే. కానీ మీకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే టెంకాయ తోపుల్లోనే ఇల్లులు. ఇటు పక్క ఏసీలే ఉండవు ఫ్రెండ్స్. ఎవరు నూటికి బూటికి ఒకరు ఏసీ పెట్టుంటారు. కూరం మొత్తం క్లైమేట్ అంత చల్లంగా ఉంటుంది ఫ్రెండ్స్. అటు చెట్లు ఇటు చెట్లు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్వీట్ చాలా ఫేమస్. ఇక్కడి నుంచి అది పనిగా పార్సల్ చేసుకొని పోతారు ఫ్రెండ్స్. పాలకోవ కానీ, గులాబ్ జాము, ఏ రకరకాల స్వీట్లు ఫ్రెండ్స్. అల్లవరం అని స్వీట్లు ఫేమస్. ఏడైనా ఫంక్షన్లు హైదరాబాదు అటు సైడ్ ఫంక్షన్లు జరిగిన పెళ్ళిళ్ళకి గిళ్ళకి ఏ నుంచి ఆర్డర్ చెప్పి తెప్పించుకుని ఆర్డర్ పెడతారండి ఫ్రెండ్స్. మనకు ఆ షాప్ నీకు క్లియర్గా చూపిస్తాను. ఆ షాప్ బోర్డులో మీకు అర్థమవుతాయి. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ ఫేమస్ అనేది ఆ ఊర్లో అదే అల్లవరం. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మొత్తం ఊర్లో చుట్టూరు మనకు కనబడేది మొత్తం ఎక్కడ చూసినా టెంకాయ చెట్టు, కొబ్బరి బోండా చెట్లు చూడండి కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఎంత హైట్ ఉన్నాయో చూడండి. ఊర్లోనే గుడుల్లోనే ఊర్లోనే చెట్లలోనే. మనమైతే ఫ్రెండ్స్ టెంకాయలు పైన పడతాయని చెప్పి కొట్టేస్తాం. ఇటు పక్క టెంకాయ చెట్టు నరికి మానవలేడు ఫ్రెండ్స్. ఖాళీ స్థలం ఉందంటే కొబ్బరి బోండ చెట్టు తోపు కన్ఫామ్. ఇళ్ళ మధ్యలో చూడు, మధ్యలో రోడ్డు, అటుపక్క చెట్లు ఇటుపక్క చెట్లు. ఏంటి కొబ్బరి బోండ చెట్లు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం టెంకాయ నీళ్ళు చాలా చీప్గా దొరుకుతాయి. తాగాలంటే వచ్చి తాగండి ఫ్రెండ్స్. ఇంకా మనం కొబ్బరి బోండాలు తీసుకొని పోవాలని ఆడకన్నా తీసుకొని పోవచ్చు. ఇప్పుడు మనం చూడబోతున్నది ఏంది ఫ్రెండ్స్, స్వీట్. అల్లవారం స్వీట్స్ ఫేమస్ అని చెప్పాం కదా ఫ్రెండ్స్. చూస్తున్నారా, 2 షాపులు. ఇక్కడి నుంచి బయటికి వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, నెల్లూరు కానీ ఇక్కడి నుంచి ఆర్డర్ పెట్టి అద్దెబనిగా తెప్పిస్తారు ఫ్రెండ్స్. చూస్తాం. శ్రీ శివదుర్గ స్వీట్ స్టాల్ చూడండి ఫ్రెండ్స్. స్వీట్ షాప్స్. మళ్ళా శ్రీరామదేవి స్టాల్స్, స్వీట్ స్టాల్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్. అంత ఫేమస్ స్వీట్స్, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను కూడా ఇక్కడ నుంచి చాలా సూలు తీసుకొని ఫ్రెండ్స్. అమలాపురం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా చల్లగా ఉంటుంది క్లైమేట్, పొల్యూషన్ ఉండదు. ఎక్కడ బట్టి చల్లగా నిద్ర వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఆడ కారు పెట్టుకునే సరే అంత నీట్గా అంత బాగా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాటి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరీ ఊర్లు మీకు క్లియర్గా చూపిస్తాను. ఏమేమి జరుగుతుంది అంతా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో